సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేష్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ కమల్ డేవిడ్ 2018లో జైల్లో పరిచయం అయ్యారు. జైల్లోనే బయటికి వచ్చి ఆల్ఫా జోలం తయారు చేయాలని ప్లాన్ చేశారు. జైలు నుంచి బయటికి వచ్చాక పసల్వాదిలో 1 BHK ఫ్లాట్ రెంట్ తీసుకొని తయారు చేస్తున్నారు. ఆల్ఫా జోలం తయారీ కోసం 2 కెమిస్టులని కూడబెట్టుకున్నారు. సపోర్ట్ స్మెల్ వస్తుంది. ఈ వెహికల్స్ కూడా తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో స్పెషలైజ్డ్ యూనిట్ ఏదైతే ఉందో తెలంగాణలో ఈ డ్రగ్ అబ్యూస్ని కన్జంప్షన్ని నివారించడానికి కొత్త బ్యూరో అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో వి కాల్ ఇట్ యాజ్ TSNAB. దాంతోపాటు సంగారెడ్డి జిల్లా పోలీసు టాస్క్ ఫోర్సు మరియు లోకల్ రూరల్ పోలీస్ స్టేషన్ పోలీసులు అందరూ కూడా కలిసి ఈరోజు ఒక రేడ్ చేయడం జరిగింది. ఇల్లీగల్ ఈ ప్రాహిబిటెడ్ ఆల్ఫ్రాజోలం డ్రగ్ ఏదైతే కల్తీ కళ్ళు తయారీలో యూజ్ చేస్తారో ఒక రకమైన విషం అని చెప్పొచ్చు. సో దాన్ని ఒక రహస్య ప్రాంతంలో మ్యానుఫ్యాక్చరింగ్ చేసే డెన్ మీద రేడ్ చేసి మెటీరియల్ దాంతోపాటు 4 అదుపులోకి తీసుకోవడం జరిగింది. సో దానిలో కమల్ బ్రహ్మానంద గౌడ్, చిరుగోరి డేవిడ్, కొండాపురం శివ, వినోద్ కుమార్ సకినాల ఈ 4 అక్యూజ్ని కూడా కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. వారి దగ్గర నుండి 2 యూనిట్ల డిస్టిలేషన్ డోమ్స్, వాటర్ బాత్స్, వివిధ రసాయనాలు, పారానైట్రోక్లోరోబెంజిన్, బెంజోనైట్రైల్, బెంజైల్ సైనైడ్, ఈథైల్ అసిడైన్, డైక్లోరోమిథేన్, హైడ్రోజన్ హైడ్రేట్. సో ఇలాంటి ఇంగ్రీడియంట్స్ అంటే ఏదైతే ఈ డ్రగ్ ఆల్ఫ్రాజోలం తయారీలో కావాల్సిన ముడి రసాయనాలన్నింటినీ కూడా ఈరోజు సీజ్ చేయడం జరిగింది. సో ఇక కేసు విషయంలోకి వస్తే ఈ కమల్ బ్రహ్మానంద గౌడ్ మరియు డేవిడ్ వీళ్ళిద్దరూ కూడా ఇంతకుముందు 2018లో ప్రీవియస్ అఫెండర్స్. సో ఆల్రెడీ అప్పుడు కూడా ఈ ఆల్ఫ్రాజోలం తయారీలో కేసులో జైల్లో కలిశారు. సో కొద్ది రోజుల తర్వాత జైలు నుండి బెయిల్ మీద విడుదలైపోయి ఇప్పుడు మళ్ళీ అదే వృత్తిలోకి వెళ్ళాలని చెప్పేసి రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక రహస్య ప్రాంతంలో ఒక 1 BHK ఫ్లాట్ రెంట్కి తీసుకొని దానిలో కొండాపురం శివ అని చెప్పేసి ఒక కెమిస్ట్ ఒక ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నాడు. సో అతన్ని ఎంప్లాయ్ చేసుకొని అలాగే ఒక పర్సన్ వినోద్ కుమార్ సకినాల్ అనే అతని లోకల్ పర్సన్ని కూడా ఎంప్లాయ్ చేసుకొని వీళ్ళతోటి ఈ ఆల్ఫ్రాజోలం తయారు చేస్తున్నారు. సో దీనిలో ఇంతకుముందు చెప్పినట్టు రసాయనాలన్నింటినీ కూడా ఇది ప్రాసెస్లో ఉంది. మొత్తం ఆల్ఫ్రాజోలం లాంటి నిషేధిత డ్రగ్ తయారు చేయడానికి 5 to 6 స్టేజెస్ ఉంటాయి. సో దానిలో 3rd స్టేజ్లో ఉన్నప్పుడే తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అండ్ సంగారెడ్డి పోలీస్ హ్యావ్ సీజ్డ్ దిస్ మెటీరియల్ అండ్ వీ హ్యావ్ సీజ్డ్ 2 vehicles ఆల్సో, 1 Ertiga and 1 SUV అండ్ ఆల్ ద మెటీరియల్స్. ఈ మెటీరియల్ కాస్ట్ దాదాపుగా 70 లక్షల వరకు ఉంటుంది. సో దీంతోపాటు వీటన్నిటినీ కూడా కెమికల్ అనాలిసిస్కి పంపించి వీళ్ళందరి మీద ప్రాపర్గా ఛార్జ్షీట్ చేసి ఇన్వెస్టిగేషన్లో కూడా చాలా సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళకి శిక్ష పడేలా చూస్తాము. సందర్భంగా ఈ ఇన్ఫర్మేషన్ బేస్డ్గా మళ్ళీ ఇంకోటి స్పెషల్గా చెప్పాలంటే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా లోకల్ పబ్లిక్ ఇవ్వడం జరిగింది తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకి. సో ఇట్లాంటి సమాచారాన్ని మళ్ళీ ఎవరైతే కామన్ పబ్లిక్ ఎవరైతే ఐడియా ఉంటుందో, సో ఎవరికైనా మీకు అనుమానం ఉన్నా ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా సంబంధిత పోలీస్కి ఆర్ సంబంధిత ఆఫీసర్లకి లేదంటే తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి సో దాన్ని మేము యాక్షన్ తీసుకుంటాము. సో అలాగే ఇప్పుడు తెలంగాణ స్టేట్ పోలీస్ డ్రగ్స్ అబ్యూస్ మీద చాలా ఉక్కుపాదం మోపుతుంది. సో దానిలో భాగంగా
అవేర్నెస్ ప్రోగ్రామ్స్, అలాగే ఇలాంటి డ్రగ్ పెడ్లర్స్ కానీ డ్రగ్ మ్యానుఫ్యాక్చరర్స్ కానీ వీళ్ళందరి మీద కూడా చాలా తీవ్రమైన చర్యలు తీసుకుంటున్నాం. సో ఇప్పుడు వీళ్ళని అరెస్ట్ చేసి పంపించిన తర్వాత కూడా ఇంకా వీళ్ళ ఫార్వర్డ్ లింకేజెస్, బ్యాక్వర్డ్ లింకేజెస్ అన్నీ కూడా చూసి వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటాము. దాంతోపాటు ఇంకా ఏమైనా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఇంకా చేయాలనుకున్నా కూడా వాటిని చేసి మిగతా వాళ్ళందరినీ కూడా వీ విల్ టేక్ వెరీ స్ట్రిక్ట్ యాక్షన్ యాజ్ పర్ ద లీగల్ మీన్స్. దాంతోపాటు మా రిక్వెస్ట్ ఏంటంటే ప్రజలందరికీ మరియు స్టూడెంట్స్కి ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా పోలీసులకు ఇవ్వండి. మీడియా మిత్రుల ద్వారా మేము కూడా తెలియజేసేది ఏంటంటే ప్రజల్లో కూడా ఒక రకమైన అవేర్నెస్ ప్రోగ్రామ్స్, అలాగే మంచి మంచి న్యూస్ రాసి వాళ్ళకి ఈ డ్రగ్స్ అబ్యూస్కి సంబంధించిన, ఈ డ్రగ్స్ మహమ్మారికి సంబంధించిన అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మీరు అందరూ కూడా ముందుకు రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఓకే. ఇక్కడ ఏంటంటే మన దగ్గర ఫార్మా కంపెనీస్ కూడా ఉన్నాయి కాబట్టి కొద్దిగా ముడి సరుకులు ఈజీగా దొరుకుతాయి, ఎవరికి అనుమానం రాదు. ప్లస్ అలాగే కెమిస్టులు కూడా ఉంటారు కదా, ఎవరైతే కెమికల్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు కానీ ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ చేసిన వాళ్ళు కానీ, సో వాళ్ళు ఈజీగా అవైలబుల్గా ఉంటారు.